అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మానవుని జీవితంలో యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైనది. నరేంద్రుడు తానంతట తానే ఒక విషయం చెప్పాడు. అవి బడిలో చదువుకుంటున్న రోజులు. ఒకరోజు తరగతి గది తలుపులకు గడియ పెట్టి లోపల కూర్చొని ధ్యానం చేయసాగాను. నా మనస్సు ఏకాగ్రతతో నిండిపోయింది. దృష్టి పూర్తిగా ధ్యానం మీద మరలిపోయింది. అప్పుడు ఆ గది దక్షిణపు దిక్కు నుండి కాంతితో ప్రకాశించే తేజో విరాజమైన ఒక వ్యక్తి నా ఎదుట నిలబడ్డాడు. ఆయన ఒక సన్యాసి. ఆయన ముఖంలో ఏదో ఒక మహత్తరమైన కాంతి కనిపిస్తున్నది. ఆయన శాంతికి నిలయమైన వాడిలా కనిపిస్తున్నాడు. ఆయన చేతిలో ఒక కమండలాన్ని పట్టుకొని ఉన్నాడు. ఆయన నాతో ఏదో చెప్పాలని అనుకుంటాడు. నన్ను తదేకంగా అలానే చూస్తున్నాడు. ఎందుకో నాకు చాలా భయం వేసింది. వెంటనే పైకి లేచి గది తలుపులు తెరిచి బయటకు పరిగెత్తాను. కానీ కాస్త సమయం తరువాత బాగా ఆలోచించి నేను మూర్ఖంగా అక్కడి నుంచి వచ్చేశాను. ఆయన నాతో ఏదో చెప్పాలని అనుకున్నాడు. కాసేపు అక్కడే ఆగి ఉంటే చెప్పేవాడు కదా అని మనస్సులో బాధపడ్డాను. ఆ తరువాత ఆ మహానుభావుడి దర్శన భాగ్యం నాకు కలుగలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశానని ఆ విషయం పట్ల చాలాసార్లు చింతించాను. ఈసారి ఆయన కనబడితే ధైర్యంగా అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. కానీ ఆ తరువాత ఆయన నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఆయన బుద్ధుడు అయి ఉండవచ్చని నా నమ్మకం. ప్రకృతి అంటే నరేన్కు చాలా ఇష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదించేవాడు. నదులు, కొండలు, ఏరులు, పంట పొలాలు, గుట్టలు, పక్షులు, జంతువులు ఇవన్నీ నరేన్ మనసులో శాశ్వతంగా చోటు చేసుకున్నాయి. నరేన్ 3వ శ్రేణిలో చదువుకుంటున్నాడు. అంటే ఇప్పటి 8వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు తన తండ్రికి బదిలీ కావడంతో మధ్యప్రదేశ్లో కొంతకాలం నివసించడం జరిగింది. ఆనాటి కాలంలో కలకత్తా నగరం నుంచి రాయపూర్కు రైలు ప్రయాణం లేదు. ఒక్కొక్క ఊరు దాటుకుంటూ 15 రోజులు ఎడ్ల బండి మీద ప్రయాణం చేశారు. దారిలో ఎంతో మనోహరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం కొనసాగించాడు. పైన చూస్తే విస్తృత వినీలాకాశం, పెద్ద పెద్ద పర్వత శిఖరాలు, నీటితో నిండుగా ప్రవహించే నదులు, సుందరమైన పుష్పాలు, లక్షలాది తేనెటీగలు. ఆహా, ఇంతటి సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చినది? పర్వత శిఖరాలు ఇంత పెద్దగా ఎలా ఉన్నాయి? ఈ లక్షలాది తేనెటీగలు ఎక్కడి నుంచి వలస వచ్చాయి అని ఆ ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రోజుల్లో రాయ్పూర్లో పాఠశాలలు, కళాశాలలు లేవు. నరేంద్రుడి చదువు ప్రస్తుతానికి ఆగిపోవాల్సి వచ్చింది. నరేన్కు తెలివితేటలు, వాదనా పటిమ బాగా ఎక్కువయ్యాయి. నరేన్ వాళ్ళ ఇంటికి కొంతమంది పండితులు వచ్చేవారు. ఒకరోజు విశ్వనాథుని స్నేహితుడే వచ్చాడు. ఆయన వంగ భాషలో నరేన్ను ప్రశ్నలు అడిగాడు. వాటికి సమాధానాలు చెప్పాడు నరేంద్రుడు. అంతేకాక ఆ భాషను ఎంతో బాగా వాగ్దాటిగా మాట్లాడాడు. అది గమనించిన పండితుడు నరేన్ను నువ్వు గొప్ప పండితుడివి అవుతావని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. బాలుడే అయినప్పటికీ నరేన్కు సూక్ష్మ బుద్ధి, తెలివితేటలు ఎక్కువ. అందరూ తనను గుర్తించాలని అభిలషించేవాడు. ఒకవేళ ఎప్పుడైనా ఆ గుర్తింపు లభించని ఎడల కోపానికి గురయ్యేవాడు. ఆ తరువాత తనను వ్యతిరేకించిన వ్యక్తులు తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తపరిచే వరకు అసలు శాంతించేవాడు కాడు నరేంద్రుడు. భారతదేశంలో అతి ప్రాచీన ఆట అయిన చదరంగంను రాయ్పూర్లో నేర్చుకున్నాడు. చదరంగం పోటీలలో పాల్గొని అతి తెలివిగా ఆడి నెగ్గేవాడు. రాయ్పూర్లోనే సంగీతాన్ని నేర్చుకున్నాడు. కాల ప్రవాహంలో 2 సంవత్సరాలు గడిచాయి. విశ్వనాథుడు తన కుటుంబంతో తిరిగి కలకత్తా నగరానికి వచ్చాడు. 3 సంవత్సరాల చదువు కేవలం ఒకే సంవత్సరంలో చదవాల్సి వచ్చింది.
ఆ సంవత్సరంలోనే పరీక్షలన్నీ రాయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపాధ్యాయుడు కూడా అందుకు అంగీకరించాడు. అతనికి నరేన్ తెలివితేటల గురించి బాగా తెలుసు. 3 సంవత్సరాల చదువు కేవలం 1 సంవత్సరంలోనే చదివి పరీక్షలు రాసి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన వాడు నరేన్ మాత్రమే. నరేంద్రుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవము, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయునికి వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. జాతీయ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ఆయన ఒక మహావక్త. ఆయన ముందు మాట్లాడటానికి విద్యార్థులందరూ భయపడి ఒక్కరూ మాట్లాడటానికి ముందుకు రాలేదు. అప్పుడు నరేన్ గురించి తెలిసిన ఒక ఉపాధ్యాయుడు నరేంద్రుడిని మాట్లాడవలసిందిగా కోరాడు. అందుకు నరేంద్రుడు సమ్మతించి వేదికపైకి వచ్చాడు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడిని కొనియాడుతూ ఆయన లేని లోటు పాఠశాలలో స్పష్టంగా కనబడుతుందని, ఆయన విద్యార్థులకు చెప్పిన పాఠాలు, సూక్తులు ఎప్పటికీ మరచిపోలేమని మాట్లాడాడు. అలా ఎక్కడా తడబడకుండా అనర్గళంగా సుమారు అరగంట సేపు మాట్లాడాడు. నరేంద్రుడి ప్రసంగానికి సురేంద్రనాథ్ బెనర్జీ మెచ్చి నరేన్ను అభినందించాడు. ఆ రోజుల్లోనే నరేన్ ఆంగ్ల, వంగ భాషల్లో ఉత్తమ సాహిత్యాన్ని ఆపోసన పట్టాడు. గణిత శాస్త్రం, దేశ చరిత్ర వంటి గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశాడు. పరీక్షకు 4-5 రోజులు ఉందనగా పాఠాలు చదవడం ఆరంభించాడు. ఒక్కొక్క పాఠ్యాంశాన్ని నేర్పుతో అతి త్వరగా నేర్చుకున్నాడు. రేయి పగళ్ళు చదివి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అది 1880వ సంవత్సరం. అప్పుడు నరేన్కు 17 సంవత్సరాలు. నరేంద్రుడు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రథమ కళా తరగతిలో చేరాడు. అతడికి యవ్వన ప్రాయం మొదలైనది. విశాలమైన నేత్రాలు, బాహువులు, బలిష్టమైన శరీరం, సుందరమైన ముఖారవిందం, చూపరుల దృష్టిని ఇట్టే ఆకట్టుకునే రీతిలో నరేంద్రుడు కనిపిస్తున్నాడు. అది ప్రభుత్వ కళాశాల. ఆ కళాశాలలో కొంతమంది ఆంగ్లేయ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కావున అక్కడ చదివే విద్యార్థులందరూ ఆంగ్లేయ దుస్తులను యూనిఫామ్గా ధరించి కళాశాలకు వెళ్ళాలి. చేతి గడియారం తప్పనిసరిగా ఉండి తీరాలి. మొదటి సంవత్సరం ఎటువంటి అంతరాయము లేకుండా నరేన్ కళాశాలకు వెళ్ళాడు. 2వ సంవత్సరము మలేరియా వ్యాధి సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎక్కువ దినములు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినది. ఎక్కువ రోజుల కళాశాలకు రాకుండా సెలవు ఇచ్చిన కారణంగా నరేన్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయలేకపోయాడు. కానీ స్కాటిష్ జనరల్ మిషనరీ బోర్డు కళాశాల అతనికి ప్రవేశం కల్పించి పరీక్షలు రాసేందుకు అనుమతిని ఇచ్చినది. పరీక్షలకు కొద్ది రోజులే సమయం. తీవ్ర అధ్యయనం, అధిక ఒత్తిడికి గురై నరేన్ ఆరోగ్యం దెబ్బతినింది. అప్పుడు గయాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడింది. తిరిగి వచ్చి పరీక్షలు రాశాడు. 1881వ సంవత్సరంలో FA పరీక్షలలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ కళాశాల నుండే 1884వ సంవత్సరంలో BAలో ఉత్తీర్ణుడై పట్టభద్రుడయ్యాడు. BA పాఠ్యాంశాలలో అతనికి న్యాయశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం అంటే నరేన్కు ఎంతో ఆసక్తి. ఆంగ్ల భాషను నేర్చుకునేందుకు, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుటకు ఎంతో కృషి చేశాడు నరేంద్రుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.